SSME 29 నుండి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన జక్కన్న. శృతి హాసన్ పాడిన ఒక్క పాటతో సినిమా స్టోరీ మొత్తం చెప్పేసిన మూవీ టీం. సంచారి పాటతో గ్లోబల్ లెవెల్లో హాలీవుడ్ కి పోటీగా జక్కన్న మహేష్ల సినిమా. ఇంతకీ ఆ పాట అర్థం ఏంటి, సినిమా జోనర్ ఏంటి? హావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్నటువంటి ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ SSME 29 గ్లోబల్ ట్రాటర్ అనే క్యాప్షన్ తో భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ బయటికి రాకుండా ప్లాన్ గా వ్యవహరిస్తున్నారు మూవీ టీం. నవంబర్ 15న గ్లోబల్ ట్రాటర్ పేరుతో మెగా ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు లేటెస్ట్ గా ప్రకటించిన సర్ప్రైజ్ ఇచ్చారు రాజమౌళి. లేటెస్ట్ గా మరో సడన్ సర్ప్రైజ్ ఇచ్చి అభిమానులను మరింత ఉత్సాహంలో నింపారు. దీంతో మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ SSME 29 సినిమాకు సంబంధించి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ టైటిల్ ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేసేందుకు ఈ నెల 15న హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో భారీ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని గ్లోబ్ ట్రాటర్ అనే ఈవెంట్ పేరుతో జియో సినిమా హాట్స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు మహేష్ బాబు స్వయంగా ఓ వీడియో బైట్ తో ప్రకటించి అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేశారు. ఇదే స్టేజ్ పై మహేష్ బాబు, ప్రియాంక చోప్రా సహా కాస్ట్ అండ్ క్రూ మొత్తం కూడా పాల్గొనబోతుంది. సడన్ సర్ప్రైజ్ లో భాగంగా లేటెస్ట్ గా సినిమాలోని విలన్ క్యారెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ ను రాజమౌళి రిలీజ్ చేశారు. కుంభ అనేటువంటి క్రూరమైన శక్తివంతమైనటువంటి విలన్ క్యారెక్టర్ లో పృథ్వీరాజ్ కనిపించనున్నారు. వీల్ చైర్ లో రోబోటిక్ చేతులతో ఉన్న ఆ మెకానికల్ లుక్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. డాక్టర్ ఆక్టోపస్ లాంటి కామిక్ బుక్ విలన్ ను గుర్తుకు తెచ్చే ఈ క్యారెక్టర్ విభిన్నమైనటువంటి విలనిజం చూపిస్తుందని రాజమౌళి వెల్లడించారు. అంతలోనే ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా మ్యూజిక్ డైరెక్టర్ MM కీరవాణి స్వరపరిచిన గ్లోబ్ ట్రాటర్ అనే పాటను మూవీ టీం రిలీజ్ చేసింది. ఈ పాటని స్టార్ హీరోయిన్ కమ్ సింగర్ శృతి హాసన్ పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. సంచారి అంటూ సాగే ఈ పాట లిరిక్స్ మహేష్ బాబు పోషించినటువంటి గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ క్యారెక్టర్ స్వభావాన్ని సూచిస్తున్నట్లుగా ఉన్నాయి. ఈ పాటను సినిమా కోసమే స్వరపరిచారా లేదంటే కేవలం ప్రచార గీతం అనేది తెలియాల్సి ఉంది. ఈ పాటపై శృతి హాసన్ రియాక్ట్ అవుతూ కీరవాణి గారి మ్యూజిక్ లో పాడటం చాలా ఆనందంగా ఉంది. ఎంత పవర్ఫుల్ ట్రాక్, గ్లోబ్ ట్రాటర్ ప్రపంచాన్ని అది షేక్ చేయాలి. ముందుగా విఘ్నేశ్వర మంత్రంతో ఆయన సెషన్ ను ప్రారంభిస్తారనుకున్నాను, కానీ సడన్ గా ఈ పాట మూమెంట్ చాలా స్పెషల్ అనిపించింది. మీ దయకు, టీం ప్రేమకు ధన్యవాదాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ప్రజెంట్ సాంగ్ నెట్టింట వైరల్ అవుతుంది. బాహుబలి, RRR వంటి విజువల్ వండర్స్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళి మహేష్ బాబుతో కలిసి చేయబోతున్నటువంటి ఈ జంగిల్ అడ్వెంచర్ థ్రిల్లర్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఇండియానా జోన్స్ తరహా క్యారెక్టర్ లో మహేష్ కనిపించనున్నారనే వార్తలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ నెల 15న జరగబోయే గ్రాండ్ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నటువంటి టైంలో ఈ సడన్ సాంగ్ రిలీజ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ పాటను సినిమా కోసం చేశారా లేదంటే ప్రమోషన్ కోసం రూపొందించారా అన్నది తెలియదు, కానీ శృతి హాసన్ పాడినందున ఈ సాంగ్ సినిమాలోనే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. కానీ రాజమౌళి మూవీ నుంచి ఎలాంటి చడీ చప్పులు లేకుండా ఇలా రిలీజ్ చేయడం షాకింగ్ అంటున్నారు ఫ్యాన్స్. అయితే లేటెస్ట్ గా రిలీజ్ చేసిన స్పెషల్ వీడియోలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ, నేనెందుకు తరచుగా హైదరాబాద్ లో ఉంటున్నానో మీకు నవంబర్ 15న తెలుస్తుంది. రాబోయే ఈవెంట్ లో కలుద్దాం. ఈ స్పెషల్ వేడుక జియో హాట్స్టార్ లైవ్ ప్రసారం అవుతుందంటూ తెలిపింది. మొన్ననే మహేష్ బాబు కూడా స్పెషల్ వీడియో పెట్టినటువంటి సంగతి తెలిసిందే కదా. ఇలా ఒక్కొక్కరు స్పెషల్ వీడియోస్ తో ఈవెంట్ ను పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఈవెంట్ లో టైటిల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేయబోతున్నారని కూడా టాక్ నడుస్తుంది. అయితే ఈ పాట విషయానికి వచ్చినట్లయితే సంచారి సాహసమే తన దారి, మృత్యుపై తన స్వారీ అని చూస్తుంటే డెఫినెట్ గా ఇదొక అడ్వెంచర్ స్టోరీ అని అయితే స్టార్టించాలనుకుంది అలానే అర్థమవుతుంది. అండ్ ఇక పాట చూస్తే డెఫినెట్ గా అంటే మహేష్ బాబు ఏదో సాధించాలనుకుని ఆ వచ్చేటువంటి కష్టాలను అండ్ దాని తర్వాత ఏవేంటి డేంజర్స్ వచ్చాయి అవన్నీ దాటుకుంటూ ఎలా వెళ్తున్నారు అనే బ్యాక్గ్రాఫ్ లో ఈ సాంగ్ అయితే వస్తున్నట్లయితే తెలుస్తుంది. అందుకోసమనే ఇది చాలా ప్లాన్డ్ గా అండ్ ఇక సాంగ్ చూస్తున్నట్లయితే చాలా ఎమోషన్ అండ్ దాని తర్వాత ఒక కసి ఆ రేంజ్ లో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే శృతి హాసన్ పాడేటువంటి విధానం చూస్తే డెఫినెట్ గా అంటే ఆవిడ మర్చిపోయేలా పాడుతుందంటే ఆ పాటలో ఎంత డెప్త్ ఉందో మనకైతే అర్థమవుతుంది. ఈవెన్ కీరవాణి కూడా అంత డెప్త్ తోటి ఈ పాటని కంపోజ్ చేశారు. సేమ్ టైం ఇలాంటి ఒక పాట రావాలంటే ఇన్ కేస్ RRR కానీ లేకపోతే అంతకుముందు బాహుబలి కానీ ఇలాంటిది, బట్ కాకపోతే వాళ్ళకు వాళ్ళు అంటే సింగరే మర్చిపోయి పాడేంత ఎమోషన్ ఆ పాటలోనైతే ఉన్నట్లయితే తెలుస్తుంది. మరి ఇది డెఫినెట్ గా మహేష్ బాబు పాట చూస్తే ఇందులో ఫస్ట్ అంటే ఆల్రెడీ మహేష్ బాబు ఏదైతే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారో దాంతో ఆ పాట స్టార్ట్ అవడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళి ఒక్కోటి అంటే లిరిక్స్ అయితే చూస్తుంటే డెఫినెట్ గా ఇది తాను ఎదుర్కోబోయేటువంటి పరిస్థితులు అంటే చావుకి ఎదురుతున్నాడు అనేటువంటి చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గానే అయితే తెలుస్తుంది. ఆల్రెడీ ఆ ఏదైతే ఆ లుక్ ఉందో దాంట్లో పురాణాలు ఉంది అండ్ దాని తర్వాత శివుడి బొమ్మ, త్రిశూలం, శంఖం ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇంకా లేటెస్ట్ గా పృథ్వీరాజ్ కుంభ క్యారెక్టర్ చూస్తే అదొక సైంటిఫిక్ క్యారెక్టర్ అనిపిస్తుంది. అంటే డెఫినెట్ గా ఈ సినిమా పురాణాలకి సైన్స్ కి డెఫినెట్ గా లింక్ పెట్టి ఉంటుంది
చేశారు అన్న కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇదొక క్యారెక్టర్ అండ్ ఇదొక క్యారెక్టర్. ఇంకోటి ఇప్పుడు శృతి హాసన్ పాట చూస్తే డెఫినెట్గా పాట మొత్తంలో సినిమా మొత్తం ఒక అడ్వెంచర్ స్టోరీ అయితే డెఫినెట్గా మనకు అర్థమవుతుంది. ఎందుకు అనంటే ఇది ఆల్రెడీ అంటే సంజీవనికి సంబంధించింది అంటున్నారు, మహాభారతానికి సంబంధించి. సో ఇలా ఒక్కోటి లింక్ చేస్తూ సైన్స్ని దేవుణ్ణి కలిపే ప్రయత్నం చేస్తున్నారు జక్కన్న. అందుకోసమైన సినిమా ఓ రేంజ్లో ఉండబోతుందన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. సో చూడాలి ఇన్ కేస్ ఇవన్నిటికీ చెక్ పడాలంటే. అండ్ టైటిల్ కూడా వారణాసి అంటున్నారు. బట్ వారణాసి చాలా మందికి తెలుసు మన దగ్గర. అండ్ వారణాసి ఆల్రెడీ ఇంకొక సినిమా కూడా వచ్చింది కాబట్టి వారణాసికి ముందు ఇంకేదైనా పెడతారా లేదంటే ఇంకేదైనా కొత్త టైటిల్ పెడతారా అని తెలియాలంటే డెఫినెట్గా ఇంకొక 3-4 డేస్ అయితే మాత్రం సినిమా మీద మొత్తం క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సినిమా జోనర్ ఏంటి, ఇంకా వేరే విషయాలు అన్నిటి మీద కూడా ఓ క్లారిటీ అయితే వస్తుందని కూడా అర్థమవుతుంది. సో వెయిట్ చేయాలి. ఈ 3-4 డేస్ అయితే ఆగితే అసలు సినిమా ఏంటి, ఆ జోనర్ ఏంటి, ఆ పాట ఎందుకు వచ్చింది, ఇవన్నిటికి కూడా ఆ రూమర్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టే ఛాన్స్ అయితే లేకపోలేదు. సో మరి సంచారి సాంగ్ విన్నారా? వింటే మీకేమనిపించింది? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.